బ్రేకింగ్ న్యూస్ అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం అన్నవరంలో 15 ఎకరాల్లో గంజాయి ధ్వంసం చేశారు. గంజాయి వల్ల కలిగే అనర్థాలపై అవగాహనలో భాగంగా సర్పంచ్ సంజీవ్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. రైతులు తమకు తాముగా స్వచ్ఛందంగా గంజాయి తోటలు నరికేశారు. అంతేకాకుండా వాటిపై పెట్రోల్ పోసి తగులుబెట్టారు. రైతులు దళారుల మాటలు నమ్మి బంగారు జీవితాలను నాశనం చేసుకోవద్దని, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సర్పంచ్ సూచించారు. గంజాయి వల్ల కలిగే అనర్థాలపై అవగాహనలో భాగంగా సర్పంచ్ సంజీవ్ ఆధ్వర్యంలో రైతులు గంజాయి పంటను ధ్వంసం చేసిన ఘటన అయితే అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలో చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి తమకు తాముగా స్వచ్ఛందంగా గంజాయి తోటలను రైతులు నరికివేయడం జరిగింది. అంతేకాకుండా వాటిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. రైతులు దళారుల మాటలు నమ్మి బంగారు జీవితాలు పాడు చేసుకోవద్దు అంటూ అక్కడ ఉన్న సర్పంచ్ దృష్టి సారించిన నేపథ్యంలో ఈ విధంగా రైతులు అయితే నిర్ణయం తీసుకున్నారు. తమకు తాముగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి 15 ఎకరాల పంటను పెట్రోల్ పోసి తగులుబెట్టిన ఘటన అల్లూరు జిల్లా కొయ్యూరులో చోటు చేసుకుంది. జాగ్రత్త జాగ్రత్త. అల్లూరు జిల్లా కొయ్యూరులో గంజాయిని తగులుబెట్టారు అక్కడి స్థానిక రైతులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉమ్మడి విశాఖ జిల్లాకి సంబంధించినటువంటి ఏజెన్సీలో గంజాయి భారీగా వస్తుంది అనేది ఎప్పటి నుంచో అటు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ అధికారులు ఉన్నా కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అంటే గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన తర్వాత ప్రస్తుతం అల్లూరు జిల్లా కొయ్యూరులో గంజాయి పంటను దాదాపుగా 15 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ గంజాయి పంటను రైతులైతే ధ్వంసం చేసిన సంఘటన అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి కూడా రైతులతో పాటు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని అందరినీ కూడా అవేర్నెస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గంజాయిని పెంచొద్దు, గంజాయిని అమ్మొద్దు అనేది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకు కూడా ఆశ చూపించి ఒక ఎకరాకి దాదాపుగా ఎకరా పంట పండిస్తే, గంజాయి తోటలు వేసి పండిస్తే దాదాపుగా ₹1,00,00,000 వరకు వస్తుంది. కానీ 10,000 రూపాయలు, 15,000, 20,000 రూపాయలు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఆశ చూపించి పోడు భూముల లెక్కలో ఆ నీటి సౌకర్యం ఉన్న చోట ఈ గంజాయి పంటలు అయితే పండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు ఇప్పుడు కొత్త పందాలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కూడా డ్రోన్ల సహాయంతో ఎక్కడెక్కడ గంజాయి ఉందనేది ఇప్పటికీ తెలుసుకుంటున్నటువంటిది అయితే ఉంది. దీనిలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనుల్ని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రైతుల్లో కూడా కొంత అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి గంజాయి పంటలు ఎక్కడున్నాయనేది పోలీసులకు సమాచారం ఇస్తే మీకు ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ గంజాయి పంటను మీరే దోషం చేయండి అంటూ వాళ్ళకి ప్రోత్సాహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొయ్యూరు మండలంలో ఉన్నటువంటి అన్నవరంలో 15 ఎకరాల వరకు ఉన్నటువంటి గంజాయి పంటను పూర్తిగా ఆ రైతులే అక్కడ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే స్థానికులు ఉన్నటువంటి గిరిజనులు కాబట్టి వాళ్ళకి అటు అధికారులను, పోలీసులను, మీడియాను వేరే వాళ్ళు తీసుకుని వెళ్లి ప్రచారం కల్పించుకోవడం తెలియదు. కేవలం అక్కడ ఉన్నటువంటి పంటని తమ గ్రామంలో కానీ తమ గ్రామంలో నుంచి బయటికి వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతోనే రైతులందరూ కూడా స్వచ్ఛందంగా పంటనంతా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులను, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఈ విధమైనటువంటి అవేర్నెస్ వస్తే రానున్నటువంటి కొన్ని సంవత్సరాల్లోనే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అటు ఉమ్మడి విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో గంజా అనేది లేకుండా చేయొచ్చు. ఇప్పటికే గంజా మీద రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా కూడా అనేక ప్లేసెస్ నుంచి అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి కూడా భారీగా గంజా అనేది రాష్ట్రంలోకి రావడం, ఇక్కడ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ ప్రాంతాలకైతే వెళ్తున్నటువంటి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు అంటే తోటల్లోనే పంటను ధ్వంసం చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులకి, గిరిజనులకు కనుక మోటివేట్ చేస్తే ఖచ్చితంగా ఇది సఫలం అవుతుందని భావించినటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ, అదేవిధంగా ఐటీడీఐకి సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో దీని మీద అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం అన్నవరంలో రైతులే స్వయంగా 15 ఎకరాల పంటను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 15 ఎకరాల్లో ఉన్నటువంటి పంట అంటే దాదాపుగా 15 కోట్ల రూపాయలని ఒక అంచనా ఉంటుంది. ఈ స్థాయిలో రైతులు అవేర్నెస్ రావాలంటే మునుముందు కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఇదే విధమైనటువంటి మోటివేట్ చేస్తే కనుక ఖచ్చితంగా చాలా వరకు గంజాయిని కంట్రోల్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు.